ఈ మొత్తం 30 ప్రాంతాల్లో 26 ప్రాంతాలు అతి తక్కువ ప్రాంతాల్లో ఎక్కడైతే తీవ్రత ఉంటుందో, సముద్ర కోత తీవ్రత ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో మడడవులు పెంచడం, చెట్లను పెంచడం ద్వారా కొంత సముద్ర కోతను నివారించి ఆ ప్రదేశాన్ని పరిరక్షించాలంటే నిర్ణయం తీసుకున్నారు. ఈ మిగిలినటువంటి 4లో 3 ప్రధానమైనటువంటి మధ్యస్థాయి తీవ్రత ఉన్న ప్రాంతాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా భీమిలి, పెదజాలరపేట, మంగమారిపేట. భీమిలో 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సముద్ర కోత ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. పెదజాలరపేటలో 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. మంగమారిపేటలో సుమారుగా 43 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం బీచ్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి ఉప్పు నీరు మాత్రమే వస్తుంది, మంచినీరు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సముద్ర కోత ప్రభావం వల్ల ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ సముద్ర కోత ప్రభావం సుమారుగా 13కు పైగా మత్స్యకార గ్రామాలకి ఈ సముద్ర కోత ప్రభావం కనిపిస్తుంది. పోతే ఇది ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. నగరవాసులకి ముప్పుగా పరిణమించేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి తక్షణం దీనికోసం యుద్ధ ప్రాతిపదికన